క్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు చెల్లునుగాక. ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు ఎఫ్రాయిమోన్ గారికి, అలాగే దైవ సేవకులు పెద్దలు, వేదిక మీద వారందరికీ, ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకి, సంఘ పెద్దలకు, స్థానిక సంఘ ఇరు సంఘాల విశ్వాసులకు, ప్రత్యేకంగా ఈ గ్రామస్తులందరికీ కూడా మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఓ మంచి సమయంలో చల్లటి వేళ, ఇప్పుడు ఎలాగుందంటే ఇంతకుముందు వేడిగా అనిపించాం, చల్లటి వేళలో మంచి వాతావరణంలో మేమైతే పట్టణ వాతావరణంలో ఉన్నాం. ఇక్కడ పల్లె వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవుని మాట వినగలిగిన భాగ్యం దేవుడు మనకి ఏదైనా అనుగ్రహించాడు. అందులో బట్టికే ప్రభుకే మహిమ కలుగునుగాక. మంచిది. నాకు ఇచ్చినటువంటి సమయం ప్రకారం నేను తగిన సమయానికి ముగించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దైవ గ్రంథంలో కీర్తనల గ్రంథం 40వ కీర్తన, కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటి వివరించి చెప్పిదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటిన వాడు లేడు. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దైవ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథం మనం ఎరిగిన సత్యాలే. ఇక్కడ ఈరోజు మరి విశేషం ఏంటంటే, బాబు యొక్క జన్మదినం కూడా ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలు కూడా ఉన్నాయి. అందువలన బట్టి స్తుతి కూడికను ఏర్పాటును చూస్తూ ఉన్నాం. ఈ స్తుతి కూడికలో ప్రభువుని మనం జ్ఞాపకం చేయాల్సిన విషయాలు ఏంటంటే, వాళ్ళ జీవితాలే కాదు, నేడు మన జీవితాల్లో కూడా ఆయన యొక్క తలంపులు చాలా అమూల్యమైనవి చూస్తున్నాం. మన గురించి ఈ లోకంలో ఆలోచించేవారు ఎవరున్నారంటే, ఒకవేళ నన్ను గురించి ఆలోచించాలంటే నా తల్లి లేక నా తండ్రి భౌతికంగా అయితే, లేదా నా యొక్క సతీమణి కావచ్చు, లేదా నా కుమారుడు కావచ్చు. వీటన్నిటికంటే మించి నన్ను ఎక్కువగా ఆలోచింపజేసేది, నా గురించి ఎక్కువగా పట్టించుకునేవారు తెలుసా, నన్ను సృష్టించినటువంటి నా దేవుడే. ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈరోజు ఈ వాక్యమును మనం చదువుతూ ఉండగా, దేవా యెహోవా మా ఎడల జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలు, మా ఎడల జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలు, మమ్మల్ని గురించి నువ్వు ఆలోచిస్తున్న తలంపులు బహు విస్తారాలు. ఈరోజు నువ్వు బాగుండాలని, నువ్వు క్షేమంగా ఉండాలని, నీ ఆయుష్కాలం, నీ జీవితం, నీ బ్రతుకు నెమ్మదిగా బ్రతకడానికి కొరకు దేవుడు ముందుగానే నిన్ను గూర్చి తాను ఆలోచింపజేశాడు. ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి. ఆయన ఆలోచనలు మన జీవితాన్ని నెమ్మదిపరచగలిగింది. ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే, మా ఎడల జరిగించిన కార్యం, మా ఎడల నీకున్న తలంపులు, మన గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నిన్ను గూర్చి ఆలోచించే దేవుడు ఉన్నాడు, నిన్ను గూర్చి పట్టించుకునే దేవుడు ఉన్నాడు. ఈ లోకం అంటది, అసలు దేవుడుంటే నా స్థితి ఎందుకంటే, దేవుడు లేకపోతే ఈ రూపం ఎలాగొచ్చింది, దేవుడే లేకపోతే ఈ బ్రతుకు ఎలా వచ్చింది, దేవుడే లేకపోతే ఈ భాగ్యం ఎలాగొచ్చింది, సృష్టి లేకపోతే సృష్టిలో నువ్వు జీవించగలవా? దేవుడు నిన్ను డిజైన్ చేశాడు. బైబిల్ గ్రంథంలో 139వ కీర్తన రాయబడుతుంది, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఎలా కనిపిస్తున్నాడు తెలిసిన, భయము ఆశ్చర్యములు పుట్టుచుంది. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. మన డిజైన్ ఎంత అమూల్యంగా చేస్తాడు తెలుసండి. మన తమ్ము మరొక తమ్ముకి సెంటు కాదు, మన అయ్యి మరొక అయ్యి సెంటు కాదు. అసలు ఆయన డిజైన్ చాలా అమూల్యమైంది. ఎప్పుడైనా నీ దేహం గురించి నీ ఆలోచన చేసినట్టు నీ భాగాన్ని గురించి ఎప్పుడు ఆలోచించావంటే, నువ్వెప్పుడు ఆలోచించవు. ఎప్పుడు ఆలోచిస్తావంటే, నీ బాగడిలో నీకు అవసరమైనప్పుడు అప్పుడు ఎదుటివారిని ఆలోచిస్తావు. ఇదిగో నాకేమైనా ఇవ్వగలరా, కిడ్నీ ఏమైనా ఇవ్వగలరా, కన్యామన దానం చేయగలరు. ఇప్పుడు నీకు బలహీనత వచ్చినప్పుడు నువ్వు ఆలోచిస్తావేమో, కానీ నీకు బలహీనత ఉన్నా లేకపోయినా నిన్ను గూర్చి నిరంతరం ఆలోచించేది ప్రభువుని యేసుక్రీస్తును అన్న సంగతిని నువ్వు సాయంత్రం మర్చిపోవద్దు. మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారాలన్నాడు. నిన్ను గూర్చి ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నాడు. నువ్వు బాగుండాలని, తన రాజ్యములో తనతో జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునితో సమభాగస్తుడుగా ఆయనతో అనుభవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అది దేవుని యొక్క తలంపులు. మన తలంపుల కంటే ఆయన తలంపులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన ఊహలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి.
ఆ గంభీరమైనటువంటి దేవుని కూర్చుంటే ఈ భాగ్యం మనకిచ్చాడు. మా ఎడల నీకున్నటువంటి తలంపులను చూస్తున్నాం. మా ఎడల జరిగించే ఆశ్చర్యమైన కార్యం. ఇంతకాలం బిడ్డలు బ్రతుకుతున్నారంటే, ఇంతకాలం మనం జీవిస్తున్నామంటే ఎవరు భాగ్యం? ఇది దేవుడిచ్చినటువంటి భాగ్యం. పాటలో కూడా బాగుకున్నాం. అయ్యా ఎంత భాగ్యం అయ్యా, ఎంత ధన్యత అయ్యా, ఎంత సౌఖ్యమయ్యా, ఎంత సమాధానమయ్యా అని చదువుతున్నాం. నిజమే, ఈ జీవితం అనుభవించడానికి దేవుని సంకల్పం మన మీద ఉంది. ఇలా మనం నడిపించబడుతున్నామంటే ఆయన యొక్క ఆలోచన ఉన్నాయి. ఇలాగ మనం కూడగలుగుతున్నామంటే ఆయన సంకల్పం ఉంది. ఆయన సంకల్పము లేకుండా ఏది జరగదు. ఆయన సంకల్పం నీ మీద నా మీద ఉన్నందువలన ప్రత్యేకంగా ఈ కుటుంబ కూడికలో, ఈ స్తుతి కూడుకులో ఈ కుటుంబం మీద దేవుని యొక్క తలంపులు బహు విస్తారములో దేవుడు అంచెలంచెలుగా ఈ ప్రాంతంలో దేవుడు వారిని దీవించగా, దేవుడు వారిని ఆశీర్వదించగా, దేవుడి చేసినటువంటి మేలును తలపోసుకుంటున్నాం. ఇదెంత భాగ్యం, ఇదెంత ధన్యత. ఆయా సంఘాల నుంచి కూడి ఈరోజు ఇలాగూ కూడుకున్నామంటే ఇది ఎంత గొప్ప భాగ్యం. ఈ గ్రామం ఎంత ధన్యత కలిగిన జీవితాన్ని వినగలుగుతూ దైవ మాటలు వినగలిగిన భాగ్యం సంపాదించారు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది ఎరిగితేవా? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? ఈ ప్రాంతం రక్షించబడింది కాబట్టి, ఈ ప్రాంతం దేవుని కనుదృష్టి ఉన్నందువలనే ఇక్కడ దేవుని యొక్క నడిపింపును బట్టి ఒక ఆరాధన జరుగుతుంది. ఎంత భాగ్యం! ఈ ప్రజల మీద దేవుని యొక్క ఆలోచన ఉంది. ఈ గ్రామం మీద దేవుని యొక్క తలంపులు ఉన్నాయి. ఈ గ్రామం మీద దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఈ గ్రామం మీద దేవుని యొక్క ఆలోచన ఉన్నందువల్లనే ఇట్టి విధంగా మీరు వినగలుగుతున్నారు. ఇది లేనివారు, ఇది వినని వారు, ఇది చూడని వారు ఇంత ప్రయాసతో ఈ గ్రామంలో ఈ కుటుంబం ద్వారా నీకు అందించడానికి ఒక ఆత్మ రక్షణ కొరకై ఆరాటం, విశ్వాసులు ఒక పోరాటం. ఆలోచన నేస్తమా? ఈ గ్రామంలో వింటున్నవారు ఒకసారి నువ్వు ఆలోచించవా? నిన్ను గూర్చి ఆలోచించేవారు ఎవరు? నిన్ను గూర్చి పట్టించుకునే వాళ్ళు ఎవరు? నిన్ను గూర్చి ఉద్దేశించే వాళ్ళు ఎవరు? నిన్ను గూర్చి చెడుగా మాట్లాడచ్చు, నిన్ను గూర్చి రకరకాలు చెప్పుకోవచ్చు. కానీ నీ మేలు కోరే దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు, నిన్ను పరలోకం చేర్చడానికి ఇష్టపడుతూ దేవుని యొక్క ఆలోచన నువ్వెన్నడైనా గమనించావా? నువ్వెప్పుడైనా ఉద్దేశించావా? నువ్వెప్పుడైనా తలుచుకున్నావా? ఎప్పుడైనా కోరుకున్నావా? ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? దేవుడు నన్ను గురించి ఆలోచిస్తాడా? సృష్టికర్తన దేవుడు, రక్షకుడైన దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్న సంగతిని మర్చిపోవద్దు. మా ఎడల నీకున్న తలంపులు, మా ఎడల జరిగించిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చూస్తూ ఉన్నాం. దేవుడు చేసిన కార్యములు చూడండి. 77వ కీర్తన 11వ చరణంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 77వ కీర్తన చదవగలిగిన వారు దయతో. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను అది మన మనసును తెచ్చుకోవాలి. అమ్మా అయ్యా, ఈ సాయంత్రం దేవుడు ఈ పట్ల ఎన్ని మేలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో, ఎంతగా నీకు సహాయం చేశాడో, ఎంతగా నేను ఆదుకున్నాడో, ఎంతగా నేను కాపాడో, ఎంతగా నేను పోషించాడో, ఎంతగా నీకు జీవితం ఇచ్చాడో. పూర్వం జరిగింది మర్చిపోకూడదు. ముందు జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ముందు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ముందు జరిగిన విషయాన్ని ఆలోచించాలి. ముందు జరిగిన విషయాన్ని నువ్వు ఉద్దేశించాలి. దేవా, ఒకప్పుడు నా జీవితం, ఇప్పుడు నా జీవితం. ఒకప్పుడు నా బ్రతుకు, ఇప్పుడు నా బ్రతుకు. ఒకప్పుడు నా జీవితం, ఇప్పుడు నా జీవితం. ఆలోచించండి. మన స్థాయి, మన స్థితి, మన పరిస్థితిని దేవుడు అలా మార్చివేశాడు. నీకున్న జీవితం, నీకున్న పరిస్థితిని, ఈ కుటుంబంలో ఉన్నవారు ఒకప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఏ స్థితిలోనికి వచ్చారు? ఒకప్పుడు వారి జీవితం గ్రామంలో ఏంటి, ఇప్పుడు వారి జీవితం ఏంటి? దేవుడు అంచెలంచెలుగా దేవుని ఆరాధించగా, దేవుని నమ్ముకోగా, దేవుని అనుభవిస్తుండగా, దేవుని ఆరాధిస్తుండగా వాళ్ళ జీవితాలు దేవుడు మార్చాడు. ఈ మీటింగ్ నీ జీవితం మార్చడానికి కొరకే. నిన్ను కూడా దేవుడు దీవించాలని, నిన్ను కూడా పూర్వం కంటే, జరిగిపోయిన దానికంటే జరగబోయే వాటిలో నేను ఎక్కువగా దేవుడు తనలో ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆలోచన చేస్తావా? పూర్వం చేసిన కార్యాలను మనసుకు తెచ్చుకుంటే మన జీవితం ఎంత విధంగా మార్చబడింది, మన జీవితం ఎంతగా మరి మేలు పొందే స్థితిలోనికి వచ్చింది, అది మనం ఆలోచించాలి. మా ఎడల జరిగించిన కార్యాలు పూర్వమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనసును తెచ్చుకున్నప్పుడు, ఆహా, మనం ఎంతో భాగ్యవంతులం. ఒకప్పుడు జీవితం, ఒకప్పుడు బ్రతుకు, ఒకప్పుడు మనం ఎలాగున్నామో, ఒకప్పుడు మన స్థానం ఏంటో, ఒకప్పుడు మన స్థితి ఏంటో, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ కుటుంబానికి చక్కటి మరి బిడ్డలు కలిగించాడు.
చక్కటి సహాయం చేశాడు. చక్కగా దేవునితో గడుపుతుండే కొద్దికి, దేవునితో ఎదుగుతుండే కొద్దికి, దేవునితో జీవించుతుండే కొద్దికి వాళ్ళ జీవిత రూపురేఖలనే ఆయన బట్టి మారింది. మన బలమో, మన జ్ఞానమో, మన డబ్బో, మన పరపతో, మన స్థానాలో మన జీవితానికి అదృష్టం కలిగింది కాదు. ఆయనతో బ్రతికినప్పుడు మన జీవితం మార్చబడుతుంది. ఎప్పుడు మార్చబడుతుంది? ఆయన వాక్యం, ఆయన మాట నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా పోవాలో, ఎలా మాట్లాడాలో దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేస్తుంది. మనుషుల మాటల కంటే దైవ మాటలు అనేక జీవితాన్ని, లోకం ఉంటుంది కదా ఐడియా, ఓ జీవితాన్ని మారుస్తుంది. ఐడియా కాదు మార్చాల్సింది, ముందు మనం మారాలి. ఎవరో మనం మార్చడానికి వచ్చి దేవుని మాట వస్తున్నప్పుడు నీ అంతటికి నీవే మారాలని ఆలోచనకి రావాలిగా. దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆకాశం నుంచి దేవుడు కనిపెడుతూ ఉన్నాడు, ఆకాశం నుండి దేవుడు నేను చూస్తున్నాడు. అయితే నీకు మారణ మనసు నీకు రావాలిగా. నీ ఎడల ఆయన కార్యం జరిగించాడు, అది గుర్తుంచుకో. రాత్రి వేళ నీ ఎడల తనకు కార్యమును జరిగించాడు, నీ ఎడల ఆయన తలంపులు ఊహించాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, అది నువ్వు గుర్తు చేసుకోలేదేవా. మా జీవితాల్లో ఈ కుటుంబం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ జీవితాల్లో ఎంత మేలు చేశాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాట చూద్దాం. 107వ కీర్తన 8వ చరణంలోనే మరొక మాటను మనం ఆలోచన చేద్దాం. 107వ కీర్తన 8వ చరణం. ఆయన కృపను బట్టి నరులకి ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు బట్టి అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ స్తుతి కూడికలో దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. అయ్యా, పూర్వం జీవితం కంటే ఇప్పుడు మా స్థితిని, మా జీవితంలో, మా బిడ్డల జీవితంలో, మా సంసార జీవితంలో, మా భక్తి జీవితంలో, మా ప్రయాణ జీవితాల్లో, మా రాకపోకల జీవితంలో, మా ఆరోగ్య జీవితాల్లో, మా భద్రత విషయాల్లో నువ్వెంత మేలు చేసావు ప్రభువా, నువ్వెంత ఘనకార్యం చేసావయ్యా, నువ్వెంతగా మా మీద ఆలోచించావు ప్రభువా, మమ్మల్ని ఎంతగా సంరక్షించావు నాయన, మమ్మల్ని ఎంతగా పోషించావు ప్రభువా, మమ్మల్ని ఎంతగా దీవించావు తండ్రిని ఆ కుటుంబమే కాదండి, ఆ సంఘము కూడా చేరివచ్చింది ఈరోజు. ఆ సంఘమే కాదు, ఆయా సంఘాలు చేరివచ్చాయి. ఇది ఎంత ధన్యత ఈ కుటుంబానికి, ఎంత భాగ్యం. అందును బట్టి సంఘముగా, స్థానిక సంఘమే కాదు ఇతర సంఘాలు అందరూ కలిసి ఆ కుటుంబం తరపున దేవుని స్తుతించగలుగుతున్నామంటే ఎంత భాగ్యం. ఆహా, ఎంత ధన్యత, ఆహా, ఎంత భాగ్యం. హృదయపూర్వకంగా మనం ఆలోచన చేస్తే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించబద్దులం. ఎందును బట్టి ఎవరైనా మన పడిపోతే టక్క మనం పట్టుకుని అనుకోండి, మనం ఏమంటాం? వెంటనే ఏమంటాం? థ్యాంక్ యూ చెప్తాం. ఒక మనిషి సాటి మనిషికే సహాయం చేసినప్పుడు అంతగా కృతజ్ఞత భావం వ్యక్తపరిస్తే, ఇన్ని సంవత్సరాలు పోషించి, ఇన్ని సంవత్సరాలు సంరక్షించి, ఇంతవరకు నడిపిస్తున్న దేవునికి నువ్వెంతగానో పానార్పణగా పోయబడాలి, ఎంతగా పానార్పంగా మన హృదయానికి ప్రోక్షించుకోవాలి, ఎంతగా ప్రభుని గణపరచాలి, ఎంతగా ఆయన కొనియాడాలి, ఎంతగా ఆయన కీర్తించాలి, ఎంతగా ఆయన గణపరచాలి. నా జీవితకాలం మట్టుకు నేను యెహోవాను స్తుతించనా, ఆయన రుణము తీరదంటాడు భక్తుడు. ఆయన చేసిన మేలకై మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన చేసిన కార్యము. మరొక మాట చూద్దామండు. 116వ కీర్తనలో 116వ కీర్తన 12-13 చరణాలు చదువుకుందాం. నాకు చేసిన ఆశ్చర్య కార్యాలు ఒకటి, రెండవది ఆయన నాకు చేసిన ఉపకారాలను బట్టి చదువుదామని బ్రదర్. ఆయనకి నేనేం చెల్లించేది చూస్తున్నారా? ఆయన నాయడలు జరిగించిన ఆశ్చర్య కార్యం అన్నాడు, ఆ తర్వాత ఆయన చేసిన ఉపకారం. ఈరోజు లోకంలో అపకారాలు ఎక్కువైపోయినాయి. ఒకరు బ్రతుకుతుంటే, ఒకరు కట్టుకుంటూ ఉంటే, ఒకరు ఎదుగుతూ ఉంటే, ఒకరు ఆశీర్వదించబడుతుంటే, ఒకరు హెచ్చిస్తూ ఉంటే, అబ్బా ఎట్ట కట్టినాడో, అబ్బో ఎట్ట తెచ్చుకున్నాడో, నీకెందుకు? వాళ్ళు ఎట్టనా తెచ్చుకుంటారు, ఎట్టనా కట్టుకుంటారు. మోసేవాడికి తెలుస్తుంది దాని బరువు ఎంతో. పరుల పాపములో నువ్వు పాలివాడవైకి ఉండమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎదుటివాడు ఓర్వలేని మనస్తత్వం కూడా దైవ గ్రంథం ప్రకారం అది పాపమే. తెలుసు నువ్వేం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. ఆలోచన చేయి నేస్తమా. ఈ రాత్రి వింటున్నవారు, సాయంత్రం వింటున్నవారు ఆలోచన చేయండి. ఎదుటివారు దీవించబడుతుంటే, దేవా మా గ్రామంలో వారిని దీవించావు ప్రభు, నీకు స్తోత్రం. స్వామి స్వామి అయ్యా మేము నిజంగా మీకు రుణస్థలం అని చెప్పగలమా? మన వల్ల అవుతుందా? ఏమయ్యా పెద్ద అయినా చెప్తామా? మన వల్ల అవుతుందా? మనసు మనకు ఉంటుందా? ఏం ప్రభువా వాళ్ళంతా దీవించబడ్డారే, ఇంకా నన్ను ఇక్కడే ఉంచావా, ఇంకా నన్ను ఉంచావా? ఆడపోయి అడుగుపో, వాడు బాధ అంతా తెలుస్తుంది, వాళ్ళ కష్టం ఎంతో అర్థమవుతుంది, వాళ్ళ కన్నీళ్ళు ఎంతో అర్థమవుతుంది. ఆలోచన చేయండి. ఈ మాటలు ఆయన చేసిన ఉపకారంలో ఈ లోకంలో ఎవరు చేయరు. దేవుడు ఏ ఉపకారం చేస్తాడో తెలిసిన,
నీ జీవితాన్ని మార్చి, నీ బ్రతుకును మార్చి తనతో జీవించగలిగినటువంటి ఆ ఉపకార భాగ్యం చేశాడు. అందును బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. లోకంలాగా బ్రతకడం లేదు, లోకంలాగా జీవించడం లేదు. నీ జీవితాన్ని దేవుడు డిజైన్ చేసి నేను ఆశీర్వదించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతించాలి. మా యెడల జరిగిన ఆశ్చర్యమైన కార్యం, మా యెడల జరిగిన ఉపకారం. ఆయన ఉపకారం, ఆయన అపకారి కాదు. ఆయన ఎవరికి ఉపకారి? యేసుక్రీస్తు అందరికీ. ఊనగా ఉన్నవాడు, పానగా పరిశుద్ధుడు, కానగా కాపరి, రియనగా రిక్తుడైపడి నీకు అవసరం. నీకు ఉపకారం చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు. పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి రక్తం కార్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరు చేయగలరు ఉపకారం? పరలోకానికి వెళ్ళడానికి ఈ భూలోకంలో ఆయన నీకు ఉపకారం చేశాడు. ఏమి ఇవ్వగలవు ఆయనకి? ఏమి అర్పించగలవు? ఏమి త్యాగం చేయగలవు యేసుక్రీస్తుకి? నేనేమడిగాడో, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇస్తే చాలు. అదే నేను కోరాను తప్ప నీ దగ్గర నిన్నేది కోరలేదు, నిన్నేది నేను ఆశించలేదు. నీ దగ్గర కోరుకునేది నీ మనసే. నీ మనసు నాకు కావాలి. ఎందుకు తెలుసే? ఆ మనసు కూడా మంది కాదు, అది కూడా ఆయన ఇచ్చాడు. యెహోవా దానం ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన అడుగుతున్నాడు అంతే. ఈ దేహం మీద అధికారం ఎవరుకుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అధికారం ఎవరిది? అధికారం కూడా అయింది, మంది కాదు. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చిందే ప్రభువా, మనది ఏమీ లేదు. మనం తీసుకొచ్చింది ఏమీ లేదు, తీసుకొని పోయేది ఏమీ లేదు. అంతా ఏదైనా ఇచ్చినట్టే దేవుడిచ్చాడు, అది గుర్తుంచుకో. ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం, ఆయన ద్వారా మనకు కలిగిన భాగ్యం. అందులో బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. దేవుని వాక్యంలో చూస్తున్నాం, మా ఎడల ఆశ్చర్యమైన కార్యం చేస్తావు ప్రభువా. మరొక మాట చూసినప్పుడు ఇక్కడ ఆయన చేసినటువంటి మా ఎడల ఆశ్చర్యమైన ఉపకారం. మా ఎడలను ఉపకారం చేశావు, ఎంత భాగ్యం. దేవుడు మన జీవితంలో వచ్చిన వారి జీవితంలో ఏం చేశాడు? ఉపకారం చేశాడు. ఆయన అపకారం చేయలేదు. మాట చూస్తూ ఉన్నాం. ఉపకారం చేసిన దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 13 వచనం చదువుకుందాం. అక్కడే 116వ కీర్తన 13 వచనం రాయబడిన మాట చూద్దాం. రక్షణ పాత్రను చేత పుట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేయాలి. అది దేవుడా మాకు ఉపకారం చేస్తావని యెహోవా నామమున మనం ప్రార్థన చేయడం ఆయనకు ఆనందకరం. బైబిల్లో రాయబడుతున్న ఒక మాట, మీరు నాకు ప్రార్థన చేయవచ్చునేమని మీ కొరకు నేను ఏం చేస్తున్నాను? లోకంటే 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నాను అంటున్నట్టుగా నీ కొరకు దేవుడు చూస్తున్నాడు. ఎంతటి వారం అండి మనం? ఏ స్థాయిలో ఉన్నవారం, ఏ యోగ్యత కలిగిన వారు? మన జీవితాన్ని మరి విప్పి చూస్తే ఏ మంచి లేని మన జీవితాల్లో తాను రక్షకునిగా నీకు భాగ్యం ఇచ్చి నీ జీవితాన్ని మార్చిన దేవుడు, నువ్వు మనసు కలిగి ఆయనకు ప్రార్థన చేస్తావని నీ కొరకు దేవుడు ఏం చేస్తాడు? ఎదురు చూస్తున్నాడు. మన కొరకు చూసేది ఎవరు తెలుసా? సృష్టికర్త నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. అది కూడా ఎందుకో? ఊరికే చూడలా, నీకు మేలు చేసి, నీకు ఉపకారం చేసి, నిన్ను కాపాడి, నిన్ను పోషించి, నువ్వు మాట్లాడుతావని ఎదురు చూస్తున్నాడు. ప్రతి దాంట్లో దేవుడు ఇచ్చి అడుగుతున్నాడు నిన్ను. ఆయన ఇవ్వకుండా ఏది అడగల, నిన్ను ఇచ్చి అడుగుతున్నాడు, ఇచ్చి అడుగుతున్నాడు, ఇచ్చి అడుగుతున్నాడు ఆయన నిన్ను. మరి నువ్వేమిస్తావు ఆయనకి? నేనేమి ఇవ్వగల ఆయనకి? ఏం అవసరం? పలకరిస్తే చాలు ప్రభుని, చాలు అంతే. నువ్వు పలకరిస్తావేమని, నువ్వు మాట్లాడతావేమని, నువ్వు ఆయనతో చెప్తావేమని ఆయన ఎదురు చూస్తాడు అంతే, ఇంకేం కోరలేదు ఆయన. ఈ కుడికిలో దేవునితో మాట్లాడే భాగ్యం నీకు ఇచ్చాడు, ఆయన చేసినటువంటి ఉపకారం. మరొక మాట మనం చదువుకుందాం. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూద్దాం. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అది తన ఎడల చూపిన మహాప్రేమ, తన ఎడల చూపినటువంటి మహాప్రేమ, ఈ కుటుంబం ఎడల చూపిన మహాప్రేమ, ఈ కుటుంబం ఎడల కాపాడిన మహాప్రేమ, ఈ కుటుంబం ఎడల సంరక్షించిన ప్రేమ, ఈ కుటుంబం ఎడల పోషించిన ప్రేమ, ఈ కుటుంబం ఎడల ఆరోగ్యం ఇచ్చిన ప్రేమ. ఇలా ఎన్నైనా చెప్పచ్చు. మన ఎడల ఆయన ప్రేమ చూపించాడు. ఏమంటే ఈ లోకంలో ఎప్పుడు ప్రేమిస్తారు? ఏమైనా ఇస్తే ప్రేమిస్తారు, ఏదైనా పెడితే ప్రేమిస్తారు. నువ్వు ఇవ్వకపోయినా, నువ్వు పెట్టకపోయినా నేను పలకరించరు, నేను పరామర్శించరు. లోకం ఉంటుంది ఇందమ్మ పులగూరంటే ఇందమ్మ తీగుర, ఇచ్చి పుచ్చుకునే లోకం. కానీ ప్రభు అన్నాడు, నేను ప్రేమించాను కాబట్టి నువ్వు ప్రేమించు. అది ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమింపబద్ధులం అని రాయబడింది. ప్రేమించబద్ధులం.
ఆయన చూపిన మహాప్రేమ అది కల్వరి ప్రేమ. క్రీస్తు యొక్క హృదయ రక్తధారలో ఆయన నిన్ను ప్రేమించడం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఎలాంటి వారో తెలుసా? రోమాపత్రికలో చాలా చక్కగా వివరాలు మనం ఎరిగిన వారం. మనం ఎలాంటి వారం మనం రాయబడుతుంటే, మన పాపులమే ఉండగా ఆయన మనం ప్రేమించాను, మన పాపులమే ఉండగా ఆయన మనం ప్రేమించాను, మన అవిధేయులము ఉండగా ఆయన ప్రేమించాను, మనం దేవునికి దూరస్తులము ఉండగా ప్రేమించాను, మన పాపములో మునిగిన స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించి. ఎందుకు ప్రేమించాడు తెలుసా? నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ప్రేమించాడు. చెడిపోయిన బిడ్డ చెడిపోయినట్టు కూడా ఏ తల్లి కోరుకోదు, ఏ తండ్రి కోరుకోడు. కానీ వాడు బాగుపడాలని ప్రేమిస్తారు. దండించో, ప్రేమించో, లాలించో, జీవితం మార్చడానికి ప్రయత్నించగా నీ జీవితం మార్చి పరలోకి ఇవ్వడానికి నేను ప్రేమించిన ప్రభు సంగతి చూడాలి. మరొక మాట చదివి చివరిగా ఒక్క నిమిషం ముగించుకుందాం. కీర్తన 86వ కీర్తన 13వ చరణం చదువుకుందాం. మనడల చూపిన ప్రేమ. ఒకటి, మనడల ఆయన ఆశ్చర్యమైన కార్యం, మనడల ఆయన ఉపకారం, మనడల ఆయన ప్రేమ కార్యం, మనడల ఆయన చూపిన కృపా కార్యం. 86:13 కీర్తన. ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. చాలు బ్రదర్, నా ఎడల చూపిన కృప ఎంత అధికమైందో. ఆయన కృప ఏం చేసింది తెలిసిన? ఫిలిప్పీ 2:8 ప్రకారం విధేయతగా చూపించబడిన కృప అది సిలువ మరణములో చూపించబడి, ఆయన కృప సిలువలో వధించబడింది. నీకోసం నాకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభువు తిరిగి లేచాడు. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆ దేవుడు నమ్మితే ఈ రాత్రి వేళ, ఆ రక్షకుని అంగీకరిస్తే ఈ రాత్రి వేళ, దేవా నీతో కూడా నేను జీవించాలి ప్రభు, నీతో కూడా నేను ఉండాలి ప్రభువా, నీ సన్నిధిలో నీ భాగ్యములో నేను సంపాదించాలి ప్రభువా అని మనం కోరినప్పుడు తప్పనిసరిగా ఎంత ఘోర పాపిన ప్రభు క్షమించి నీ జీవితం మార్చి నీ కొరకు పరలోకం ఇస్తాడు. యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యం ఇస్తాడు. ఈ కుటుంబానికి చేసిన కార్యం నీ కుటుంబాలకి చేస్తాడు, నీ జీవితానికి మేలు చేస్తాడు. అయితే నమ్ముతావా? ఆయన అంగీకరిస్తావా? ఆయన పాదాల దగ్గరకు వస్తావా? ఆయన సొంత రక్షకుడు అంగీకరిస్తే నీకు పరలోకం ఇచ్చి నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తాడు. అట్టి విధంగా దేవుడు ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా పరలోకం చేయాలని ఆశ, అందుకొరకే ఈ తాపత్రం, అందుకొరకే ఈ అభిలాష. అంగీకరించి పరలోకం పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.